మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా పరిపాలనా అనుభవం లేనట్టుగానే ఇవాళ కనిపిస్తూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎన్నో సబ్ కమిటీలు వివిధ సమస్యల మీద ఇష్యూస్ మీద ఏర్పాటు చేశారు. ఏ సబ్ కమిటీ ఏర్పాటు చేసినా సంబంధిత శాఖ మంత్రి లేకుండా ఒక్కటి కూడా ఇప్పటివరకు కూడా సబ్ కమిటీ ఏర్పడలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ టైం ఒక కన్సర్న్ మినిస్టర్ లేకుండా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఇవాళ ప్రభుత్వ యొక్క అభిప్రాయాలను బలవంతంగా ప్రజల మీద రుద్దే ఒక కార్యక్రమాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ఇది చాలా దుర్మార్గం. ఇవాళ 51 గ్రామ పంచాయతీలోని ప్రజల యొక్క అభిప్రాయాలను ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ బలవంతంగా ఇవాళ అభిప్రాయాలు ఎట్లా వాళ్ళ మీద నెడతానని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామ పంచాయతీ లోపల సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు శ్రీధర్ బాబు గారు దానికి చైర్మన్గా ఉన్నారు, సీతక్క కానీ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అందులో సబ్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎన్ని గ్రామ పంచాయతీ దామోదర రాజనరసింహ గారు సభ్యులుగా ఉన్నారు. ఎన్ని గ్రామ పంచాయతీలను కన్సల్ట్ చేసింది ఈ సబ్ కమిటీ? ఒకటే 22వ తారీఖు ఒకటే సబ్ కమిటీ ఒకటే మీటింగ్ అయింది. ఒకటే రోజు మీటింగ్ అయిన ఒక సబ్ కమిటీ ఇవాళ వాళ్ళ అభిప్రాయాలు ప్రజల అందరి అభిప్రాయాలకు సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ప్రజల హక్కులు అనేది కాలరాయడం. ఇది ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేస్తే మినిమం ఒక 10-15 సార్లన్నా సంబంధిత ప్రజల అభిప్రాయాలను తీసుకుంటారు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకుంటారు, సంబంధిత గ్రామ పంచాయతీల అభిప్రాయాలు తీసుకుంటారు, అక్కడ ఉన్న వ్యాపారస్తుల అభిప్రాయాలు తీసుకుంటారు. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా బలవంతంగా ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది ప్రజలను పూర్తిగా ఓట్లేసిన ప్రజలను అవమానించడం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ సబ్ కమిటీ ఎట్లా ఏర్పాటు చేశారు? అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాళ్ళ సూచన మేరకు 1 ఆగస్టు రోజు సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ప్రజల సూచన కాదు, అధికారుల సూచన. వాళ్ళు వేసుకున్న అధికారుల సూచన మేరకు సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకొని జిల్లా కలెక్టర్ అభిప్రాయాల మేరకు 22వ తారీఖు రోజు సబ్ కమిటీ మీటింగ్ అయ్యారు. ఒక్క మీటింగ్తోనే నిర్ణయాలు అయిపోతాయా? అలాంటి సబ్ కమిటీలు చరిత్రలో చాలా ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఆర్డినెన్స్ను రద్దు చేసి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి. 51 గ్రామ పంచాయతీలు అందరి అభిప్రాయాలు సబ్ కమిటీ గ్రామాలలో పర్యటించండి. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ చట్టం చేయడం కానీ లేదంటే ఆర్డినెన్స్ చేయడం కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇట్లా బలవంతంగా మీ అభిప్రాయాలు ప్రజల మీద రుద్దకని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఒక కంపెనీ పెట్టాలన్నా కూడా రేపు పొల్యూషన్ వస్తుందా ఏమొస్తా అనే అభిప్రాయాల విషయం లోపల గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి. గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు గ్రామ సభ జరగాలి. ఇలా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా కంపల్సరీ గ్రామ సభ అభిప్రాయమే ఫైనల్. నువ్వు శాసనసభ తీర్మానం చేసినా పార్లమెంట్ తీర్మానం చేసినా కూడా ఫైనల్గా గ్రామ సభ ఆమోదం లేకుండా ఏ పని చేసినా కూడా కొన్నిటికి పరిమితులు ఉంటాయి. కానీ ఇవాళ ప్రభుత్వం దౌర్జన్యంగా ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక అడుగు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్డినెన్స్ రద్దు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాం. మొండిగా పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోతాం. ఈ 51 గ్రామ పంచాయతీ లోపల ప్రజలందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసే కార్యక్రమం చేపడతాం. ఇంతకుముందు మా ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఒక పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా ఒక ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కూడా చివరి గ్రామ పంచాయతీ ఉన్న వ్యక్తి కూడా ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చి ఇవాళ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఇవాళ ప్రజలకు లాభం జరుగుతుంది, కానీ ఇవాళ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఆర్థికంగా ఇవాళ సామాన్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక కూలినాలు చేసుకున్న వాళ్ళు సొంత జాగా ఉంటే కూడా ఆ పర్మిషన్ల కోసం హైదరాబాద్ జిహెచ్ఎంసీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉండద్దని చెప్పి ప్రజాప్రయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు వివిధ కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉంటే మీ శాఖను శ్రీధర్ బాబు గారికి ఇవ్వండి, ఓ సీతక్కకి ఇవ్వండి, లేదంటే ఇంకా పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వండి. అంతే తప్ప సబ్ కమిటీలో కన్సర్న్ మినిస్టర్ లేకుండా సబ్ కమిటీ జరగడం అనేది చాలా దుర్మార్గం. అవగాహన లేని మంత్రులు ఇవాళ సబ్ కమిటీలో ఉన్నట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి. గవర్నర్ అధికారాలను ఇవాళ మీరు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. మంచి కోసం ఇవాళ గవర్నర్ అధికారాలను క్యాబినెట్ తీర్మానం చేసి ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావాలి తప్ప ఈ రకంగా మొండి వైఖరితో తీసుకునే నిర్ణయాలు ప్రజలు ఖచ్చితంగా హర్షించారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం.